1.5 కోట్ల లంచం డిమాండ్ చేసి పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ గతంలో 2 సార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నెలాఖరులో ఉద్యోగం బాధ్యతల నుంచి రిటైర్డ్ కానున్న ఉన్నతాధికారి ఈ లోపే అందినంత దోచుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా 5 కోట్ల రూపాయలు లంచంగా డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ కేసులో శ్రీనివాస్ ఇరుక్కోవడం ఇది మూడోసారి. ఇక విజయవాడ గిరిజన్ భవన్ కు సమీపంలో ఈఎన్సీ కార్యాలయంలో గుత్తేదారు నుంచి 25 లక్షల రూపాయల నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 25 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో విజయవాడ, శ్రీకాకుళం డీఎస్పీలు సుబ్బారావు, రమణమూర్తి నేతృత్వంలో 10 మంది సిబ్బంది ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు జరిపారు. ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశాఖకు చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత చిరుకూరి కృష్ణంరాజు ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం, ఇతరత్రా పనులు చేశాడు. 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంతో పాటు ఇతర సివిల్ పనులకు కృష్ణంరాజు గుత్తేదారుగా పనిచేశారు. వాటికి సంబంధించి 35 కోట్ల 50 లక్షల రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఈ విషయమై ఈఎన్సీ శ్రీనివాస్ ను సంప్రదించగా తనకు 5 కోట్లు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానన్నారని గుత్తేదారు విజయవాడ ఏసీబీని ఆశ్రయించారు. చేసిన పనులకు సంబంధించి తాను బ్యాంకులకు అప్పులు, వడ్డీలు చెల్లించలేక చివరికి తన ఇంటిని కూడా జప్తు చేసే పరిస్థితుల్లో తాను రోడ్డుపై పడ్డానని తెలిపారు. ఇక విజయవాడ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీలు సుబ్బారావు, రమణమూర్తుల నేతృత్వంలో ఈఎన్సీ శ్రీనివాస్ పై నిఘా పెట్టారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్నారు. ఈఎన్సీ శ్రీనివాస్ 25 లక్షల నగదు తీసుకుంటూ చిక్కినట్లు ఏసీబీ డీఎస్పీలు వెల్లడించారు. 25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక విజయనగరం జిల్లాకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్ 3 ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీగా ఉన్నారు. ఆయనపై 2001లో కేసు నమోదు చేయగా శాఖాపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. 2014లో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏఈగా పనిచేస్తున్నప్పుడు బిల్లులు మంజూరుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు. ఆయనపై ఇది 3వ ఏసీబీ కేసు. అదేవిధంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న తరుణంలో శ్రీనివాస్ మూడోసారి ఏసీబీకి చిక్కారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హరీష్, 1.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ గతంలో 2 సార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాస్ వ్యవహారం ప్రజెంట్ ఏసీబీ అధికారులతో పాటుగా ప్రభుత్వ శాఖలో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా 2 సార్లు అవినీతి ఆరోపణలను ఎదుర్కోవటం, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి కేసులో కూడా సోదాలు నిర్వహించారు ఆయన ఇంట్లో. అదేవిధంగా మరో 2014లో అవినీతికి సంబంధించి నగదు పుచ్చుకుంటుండగా అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో భారీ ఎత్తున దాదాపుగా 5 కోట్ల వరకు కూడా ఏదైతే బిల్లులకు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించి 35 కోట్ల రూపాయలకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలో మోడల్ స్కూల్ నిర్మాణం జరిగింది. ఆ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి 35 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు మంజూరుకు సంబంధించినటువంటి ఫైల్ క్లియరెన్స్ చేసేందుకు 5 కోట్ల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని సొమ్ములో అడ్వాన్స్ లో భాగంగా 25 లక్షల రూపాయలు నగదు పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు నేరుగా రెడీగా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో ఏసీబీ అధికారులు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే కేసు తీవ్రత చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పటికే అనేక సార్లు, అంటే 2 సార్లు అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని మోహరించి అత్యంత చాకచక్యంగా ఏసీబీ అధికారులు ఈఎన్సీని పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో రిటైర్మెంట్ కి ముందు కొద్ది రోజుల ముందుగానే దాదాపుగా
20 రోజుల్లో రిటైర్మెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఈలోగానే మూడోసారి కేసులో ఇరుక్కోవడం, కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుందన్న కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా ఇప్పుడు అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త మీద ఈఎన్సీకి సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.